హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. సో చూద్దాం ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 డిజిట్స్ కావచ్చు, 3 డిజిట్స్ కావచ్చు, 4 డిజిట్కి సంబంధించినటువంటి స్క్వేర్స్ లెస్ దెన్ అ మినిట్ ఆర్ లెస్ దెన్ అ 30 సెకండ్స్లో మనం ఎట్లా తీయాలనేది. సో కంప్లీట్ ఒక వీడియోలో మనం ఇంత నేర్చుకుంటున్నప్పుడు డెఫినెట్లీ మీరు స్కిప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు వాల్యుబుల్ కంటెంట్ అయితే మనకు ఇక్కడే ఒక్క వీడియోలోనే దొరికిపోతుంది. ఓకేనా, రైట్ చూద్దాం రండి. రైట్, సో దిస్ ఈస్ ది ఫార్మాట్ ఫర్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్. ఓకేనా, సో చూద్దాం రండి. ఫార్మాట్ ఏంటిదంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab. సో ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 32 స్క్వేర్ నెంబర్ కావాలి. ఓకేనా, 32 స్క్వేర్ కావాలి. మీకు ఏ నెంబర్ అయినా సరే, ఏ నెంబర్ స్క్వేర్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో కొంతమంది ఏంటంటే నియరెస్ట్ టు 50కి దగ్గరలో ఉన్న నెంబర్స్కి స్క్వేర్ తీస్తారు. అదేవిధంగా 100కి దగ్గరలో ఉన్న నెంబర్కి ఈ నెంబర్స్కి స్క్వేర్స్ తీస్తారు. సో మిగిలిన నెంబర్స్కి వాళ్ళకి తీయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో దిస్ ఈస్ ది యూనివర్సల్ మెథడ్ అండి. సో ఇది యూనివర్సల్ మెథడ్. ఏ నెంబర్కైనా మీరు ఒకటే ట్రిక్ యూజ్ చేయాలి. ఓకేనా, సో ఏ నెంబర్కైనా మనం ఒకటే ట్రిక్ ద్వారా మనము స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇంకెందుకు మనకు వేరే ట్రిక్స్ అవసరమా లేదు. ఒకటే ట్రిక్ పైన, ఒకటే షార్ట్ కట్ పైన స్టిక్ అవ్వండి. ఓకేనా, రైట్ చూద్దాం రండి. సో ఇది ఫార్మాట్, ఇది మనకు కావాల్సిన స్క్వేర్ నెంబర్. ఓకేనా, రైట్. నేను ఇది ఏ అనుకుంటున్నా. రైట్, సో దిస్ ఇస్ ఫర్ బి. ఓకేనా, సో ఏ స్క్వేర్ అన్నాడు కదా. ఏ స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? 9 కదా. ఎస్, రైట్. నెక్స్ట్ బి స్క్వేర్ కదా. బి స్క్వేర్ అంటే ఎంత? బి అంటే 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఎంత? 4. ఓకేనా, 4 రాస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి, మనము పేరింగ్ అనేది 3కి 2కి డివైడ్ చేస్తున్నాం. ఓకేనా, కాబట్టి ఇది ఏ అనుకుంటున్నాం, ఇది బి అనుకుంటున్నాం. కాబట్టి సో మనం ఒక డిజిట్కి పేరింగ్ చేస్తున్నాం. సో ఒక్క డిజిట్కి పేరింగ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చే సంఖ్య, ఇక్కడ వచ్చే వాల్యూ, ఇక్కడ వచ్చే డిజిట్ అనేది ఖచ్చితంగా 2 డిజిట్స్ ఉండాలి. ఓకేనా, 100% 2 డిజిట్స్ ఉండాల్సిందే ఇక్కడ. ఓకేనా, అంటే ఏం పెట్టుకోవాలి ఇక్కడ? 4 అన్నప్పుడు ఇక్కడ ఏం పెట్టుకోవాలి? ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా 0 అనేది పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఏ స్క్వేర్ అయిపోయింది, బి స్క్వేర్ అయిపోయింది. ఏ స్క్వేర్ అంటే 9, బి స్క్వేర్ అనేది 4. ఓకేనా, ఇప్పుడు 2ab కదా. సో 2ab అంటే ఏంటిది చూడండి. ఇక 2 ఇంటూ ఏ అంటే 3 కదా. ఎస్, బి అంటే 2 కదా. ఎస్, ఎంత అవుతుంది? 2 3 6, 6 2 12. 12 వస్తుంది. ఓకేనా, సో కానీ ఇదంతా చేసే బదులు మీరు దీన్ని స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇక్కడే చూడండి. ఇక్కడ 2 ఉంది కదా పైన. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 3 12. సో 12 ఉంది కదా. సో ఇట్లా ఇక్కడే చూసుకుంటే సరిపోతుంది. లేదు నాకు కన్ఫ్యూజ్ అవుతుందంటే ఈ మోడల్ చేయొచ్చు. 2 ఇంటూ ఏ ఇంటూ బి చేస్తే ఇది వస్తుంది. లేదా 2 ఇంటూ 2 4 అండ్ 4 ఇంటూ 3 12. సో 12 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఇక్కడ 2 డిజిట్స్ ఉంది కాబట్టి ఒక్క డిజిట్ని వదిలేసి మనం ఆ 12ని రాయాలి ఇక్కడ. ఓకేనా, ఒక్క డిజిట్ని వదిలేసింది. ఓకేనా, ఇక్కడ మనం ఏం రాయద్దు ఇక్కడ. ఓకేనా, ఇది 12 ఉంది కదా. సో 2, ఇక్కడ 1. ఇప్పుడు చూడండి, యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి. 4 ఎడిషన్ చేయాలి. సో ఇది 2, 9 + 1 10. ఓకేనా, రైట్. 32 స్క్వేర్ అనేది 1024కి ఈక్వల్ అవుతుంది. రైట్, ఓకేనా, రైట్స్. ఇదే విధంగా ఫార్మాట్ అనేది ఇదే విధంగా అప్లై చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఒక్కొక్క డిజిట్కి మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అనేది ఖచ్చితంగా 2 డిజిట్స్ ఉండాలి. ఇన్ కేస్ ఇక్కడ 2 డిజిట్స్ ఉంటే ఇక్కడ 4 డిజిట్స్ ఉండాలి. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లంలో మనకు క్లియర్గా నేర్చుకుందాం అది 4 డిజిట్స్ ఎట్లా. ఒకవేళ 100 వరకు మనకు 99 వరకు అయితే 2 డిజిట్స్ వస్తాయి కదా. ఎస్, మరి 100 దాటితే 3 డిజిట్స్ వస్తాయి కాబట్టి మనం అది ఎట్లా చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా, రైట్. ఒకసారి ఇది ఎరేజ్ చేస్తాను నేను. ఓకేనా, సో ఎరేజ్ చేద్దాం. రైట్, బిఫోర్ అది ఇది అన్నట్టు ఈ వాల్యూ ఏంటిదంటే 2 ఇంటూ ఏబి వాల్యూ. సో ఓకేనా, 2ab వాల్యూ ఇక్కడ వస్తుంది. రైట్, సో ఇది ఏ వాల్యూ, సో ఇది బి వాల్యూ. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎరేజ్ చేసి నెక్స్ట్ చూద్దాం రండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే 58 స్క్వేర్కి చూద్దాం మనం. ఇక్కడ రండి చూద్దాం. 58. ఓకేనా, సో 58 స్క్వేర్. సో ఈ 58ని మనం ఈ ఫార్మాట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూద్దాం రండి. ఓకేనా, 5 అని 8 అని తీసుకోవాలి. ఓకేనా, 58 స్క్వేర్. ఓకేనా,
చేసినప్పుడు ఏమొస్తుందంటే చూడండి, ఇది ఏ కదా, ఇది బి కదా. ఎస్, ఏ స్క్వేర్ ఎంత 25. నెక్స్ట్ బి కదా, బి స్క్వేర్ ఎంత 64. ఓకేనా. సో ఇక్కడ 1 డిజిట్కి పేరింగ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇక్కడ 2 డిజిట్ అనేది ఉండాలి. సో ఆల్రెడీ 2 డిజిట్ వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ 0 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 1 డిజిట్ వస్తే మాత్రం ఇటు సైడ్ 0 అనేది యాడ్ చేయాలి. ఓకేనా, 0 అనేది పెట్టాలి ఇక్కడ. రైట్, ఏ స్క్వేర్ అయిపోయింది, బి స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి 2ab, 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఓకేనా. సో 2 8 16. ఓకేనా, 8 2 16, 16 5 80. ఓకేనా, 16 5 80. సో ఈ 80ని మనము ఈ 1 డిజిట్ పేర్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇక్కడ 1 డిజిట్ వదిలేసి ఇక్కడ రాయాలి 80ని. 2 8 16 అండ్ 16 5 18. సో ఈ 80ని మనం ఇక్కడ 1 డిజిట్ స్కిప్ చేసేసి ఇక్కడ రాయాలి, 80 రాయాలి. 0 ఇక్కడ, 8 ఇక్కడ. ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి యాడ్ చేయండి. 4గా, ఎస్ 4. నెక్స్ట్ 6 కదా, యాడ్ చేయాలి 6. సో ఇది అనేది 2ab వాల్యూ ఇది. ఓకేనా. సో ఇది 2ab వాల్యూ అది. ఓకేనా. రైట్, యాడ్ చేయాలి. 4 6 యాడ్ చేస్తే 6 వస్తుంది. ప్లస్ 5 + 8 ఎంత 13 కదా, 3 ఇక్కడ 1 కదా, 2 + 1 3 కదా. ఎస్, అంటే 58 స్క్వేర్ వాల్యూ 3364, 3364. ఓకేనా. ఎస్, రైట్. ఇంకా నెక్స్ట్ చూద్దాం రండి. ఇప్పుడు చూద్దాం, కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. ఓకే, 98 తీసుకుందామా, 97 తీసుకుందామా, 96. సరే 96 తీసుకుందాం. ఓకేనా, 96 స్క్వేర్ కావాలి. ఓకేనా. సో దాన్ని స్ప్లిట్ చేస్తాను నేను. సో దీన్ని డివైడ్ చేస్తాను, దీన్ని కటింగ్ చేస్తాను. ఓకేనా, 9 6. సో ఇది ఏ, సో ఇది బి. ఓకేనా, ఇది స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను ఇంత డీటెయిల్గా రాస్తున్నాను. సో మీరు ఎగ్జామ్లో మీరు ఈ స్లాష్ రాయొద్దు, ఇక్కడ ఏ రాయొద్దు, ఈ బి రాయొద్దు. మీరు డైరెక్ట్లో ఇది ఏ ఇది బి అని అనుకోవాలి బ్రెయిన్లోనే. ఓకేనా, అట్లా అనుకునే మనం క్యాలిక్యులేట్ అనేది చేయాలి. రైట్. రైట్, చూద్దాం రండి. ఫార్మాట్ ఏంటిది, ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత 9 స్క్వేర్ ఎంత 81. ఓకేనా. నెక్స్ట్ 6 స్క్వేర్ ఎంత 36. ఓకేనా. ఇక్కడ 1 డిజిట్కి పేర్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇక్కడ 2 డిజిట్ అనేది ఉండాలి. 2 డిజిట్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. ఒకవేళ ఆక్యుపై కాకపోతే మనం ఇక్కడ 0 అనేది యాడ్ చేస్తాం. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. నెక్స్ట్ 2ab కదా, ఏ స్క్వేర్ వాల్యూ వచ్చేసింది, బి స్క్వేర్, ఏ స్క్వేర్ వాల్యూ బి స్క్వేర్. నెక్స్ట్ 2ab వాల్యూ రావాలి. ఓకేనా. సో 2 ఇంటూ 6 ఎంత 12. 12 9 జా 2 ఇంటూ 6 12 అండ్ 12 9 జా 108. సో ఆ 108ని మనము ఇక్కడ 1 డిజిట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 డిజిట్ వదిలేసి రాయాలి ఇక్కడ. ఓకేనా, 108 8 0 అండ్ 1 ఇట్లా రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు యాడ్ చేయాలి. సో ఇది ఏంటిదంటే 2ab వాల్యూ, ఇది 2ab వాల్యూ. ఓకేనా. లేదు నాకు 2 ఇంటూ 6 6 ఇంటూ 9 నాకు ఇబ్బంది అవుతుందంటే 2ab ఫార్ములా యాడ్ చేయండి. ఓకేనా. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 9 ఇంటూ బి వాల్యూ ఎంత 6. 2 9 జా 18, 18 6 జా గుడ్ జా 2 9 జా 18, 18 6 జా 108. సో 108. సో ఈ 108ని ఇక్కడ 1 డిజిట్ వదిలేసి రాసినా సరిపోతుంది. సో మనకి ఇంకా టైం తక్కువ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 2 ఇంటూ 6 6 ఇంటూ 9 ఇది చేస్తే సరిపోతుంది. రైట్. ఓకేనా. ఇంకేంటిది కొంచెం ఇప్పుడు 2 డిజిట్స్ వాల్యూస్ తోటి మనకు అంటే 2 డిజిట్ స్క్వేర్ నెంబర్ మనకు ఆల్మోస్ట్ 1 to 100 అంతా క్లారిటీగా మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మనం చూద్దాం, మనం చేద్దాం మళ్ళీ. ఓకేనా. నాకు తెలిసి దీనికన్నా డౌట్స్ అయితే మీరు రాకపోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం 2 డిజిట్కి చేసాము కానీ 1 డిజిట్ పేరు తీసుకున్నాము, ఏ అని బి అని. ఓకేనా. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్కి మనం స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇక్కడ చూద్దాం రండి. ఓకేనా. సో దాంతో మీకు క్లియర్ అవుతుంది. సో దాని తర్వాత 4 డిజిట్కి సంబంధించినటువంటి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో
అంతవరకు దానికి మించిన ఎగ్జామ్స్లో అయితే రావు. అవన్నీ చేసుకొని కూడా మీరు వేస్ట్. 10 డిజిట్కి 15 డిజిట్కి 6 డిజిట్కి అవి ఎగ్జామ్స్లో రావు. కాబట్టి మనకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్క్వేర్ చేసుకొని మనం వెళ్ళినట్లయితే కొంచెం బెటర్ ఉంటుంది. అంతేగాని నేను ఛాలెంజ్ చేస్తా ఈ 6 డిజిట్కి ఫైండ్ అవుట్ చేయి నువ్వు అంటే అవన్నీ యూస్లెస్ థింగ్స్ అని నేను అనుకుంటున్నానండి. ఓకేనా, రైట్. చూద్దాం 3 డిజిట్ నెంబర్కి చూద్దాం రండి. ఓకేనా, రైట్. 3 డిజిట్ నెంబర్కి వెళ్ళే ముందు సో ఇక్కడ మనం స్కిప్ చేసేసినాం కదా. సో ఇది చూద్దాం రండి. ఓకేనా, 6 కదా, యాడ్ చేయాలి. ఇది 6. 3 + 8 ఎంత? 11. 11 అంటే 1 ఇక్కడ, 1 క్యారీ ఇక్కడ. సో 1 + 1 ఎంత? 2. 8 + 1 ఎంత? 9. సో 9216 అనేది 96 స్క్వేర్కి వాల్యూ 9216. ఓకేనా, రైట్. చూద్దాం 3 డిజిట్ నెంబర్ చూద్దాం ఇప్పుడు. రైట్, 147 స్క్వేర్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా, 3 డిజిట్స్. ఇంతకుముందు మనకు 2 డిజిట్సే ఉండే. ఓకేనా, ఇప్పుడు 3 డిజిట్స్. 100 దాటిన తర్వాత కూడా మనం స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇదే ట్రిక్ తోటి నేర్చుకుంటున్నామంటే చూడండి చాలా బెటర్ కదా. సో ఇంత పెద్ద క్వశ్చన్స్ అయితే ఇవ్వరు మ్యాక్సిమం. క్యాలిక్యులేషన్స్లో చాలా చిన్నగానే ఉంటాయి. కానీ మన బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఇవి కూడా నేర్చుకోవాలి. ఓకేనా, సరే, రైట్. చూద్దాం ఇప్పుడు దీనికి పేరింగ్ ఎలా చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్లాష్ పెట్టుకోవాలంటే చూడండి. రైట్ సైడ్ నుంచి పెట్టుకోండి మనం. ఓకేనా, 147 కదా. ఓకేనా, 7కి డిఫరెన్స్, 7కి అలాగా 14కి వేరే విధంగా మనం ఇక్కడ చేసుకోవాలి. ఓకేనా, స్లాష్ పెట్టుకొని మనం డివైడ్ చేసుకోవాలి. ఓకేనా, దీన్ని ఏ అనుకోవాలా, ఇది బి. రైట్, ఇప్పుడు సేమ్ దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ స్క్వేరు, ఇది బి స్క్వేరు, ఇది 2ab. సేమ్ ఇప్పుడు ఇంతకుముందు చేసినట్లే. ఓకేనా, క్లారిటీగా వినండి. ఓకేనా, ఒక్క క్వశ్చన్ క్లారిటీగా వింటే మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా అయిపోతాయి. రైట్, చూద్దాం రండి. ఏ అంటే ఎంత? 14 కదా. 14 స్క్వేర్ ఎంత? 196. ఓకేనా, 196. ఇది ఏ స్క్వేర్కి సంబంధించింది. నెక్స్ట్ బి స్క్వేర్ ఎంత? 49 కదా, 49. ఓకేనా, ఎస్. ఇక్కడ 1 డిజిటే ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ 2 డిజిట్ రావాలి. సో మనం ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా మనము ఇక్కడ 1 డిజిటే ఉండే, ఇక్కడ 1 డిజిటే ఉండే. సపోజ్ 32 స్క్వేర్ ఉండే. సో 32 స్క్వేర్. సో మనం ఇట్లా పేరింగ్ చేసినాం. సో ఇక్కడ 1 డిజిటే ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం ఇక్కడ వచ్చే సమయానికి 2 డిజిట్గా చేంజ్ అవుతుంది. సో అందుకని మనకు ఇది దీంతో మనకు పని ఉంది, దీంతో ఏం అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు 7 స్క్వేర్ అంతా 49 కాబట్టి 2 డిజిట్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది కాబట్టి జీరోస్ ముందర పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. రైట్, ఓకే. ఇప్పుడు 147 స్క్వేర్ కదా. ఓకేనా, ఇది చూడండి 2ab. ఇప్పుడు 2ab వాల్యూ కావాలి మనం. 2ab వాల్యూ కావాలంటే 2 × 7 × 14 చేయండి. ఎంత వస్తుంది? 2 × 7 ఎంత? 14. 2 × 7 14. 14 × 14 ఎంత? 14 × 14 ఎంత? 196. సో ఈ 196ని మనము ఇక్కడ 1 డిజిట్ వదిలేసి 196ని రాయాలి. 6 9 1. ఓకేనా, రైట్. యాడ్ చేయండి, ఇక్కడ ఏమో లేదు. ఓకేనా, యాడ్ చేయండి. 9 6 + 4 + 6 ఎంత? 10 0. ఇది 1. 9 + 1 10, 10 + 6 16, 16 + 1 9, 10 11 1 1 1 + 1 2. ఓకేనా, సో ఇది. సో 147 స్క్వేర్కి నంబర్ అనేది ఇది మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో చూడండి ఇంత పెద్ద నెంబర్కి మనం కూడా ఇంత ఈజీగా మనం సాల్వ్ చేసామంటే చూడండి. సో ఇదే విధంగా మీరు కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకుందాం. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, చేద్దాం. ఓకేనా, ఏం లేదు. 147ని మనము డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే 147 ఇంత పెద్ద నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం కదా. సో అందుకని 147ని నేను డివైడ్ చేసిన. ఇట్లా 14 గాను 7 గాను డివైడ్ చేసిన. అంటే దాన్ని 14 ఏ అనుకున్నాను, 7 బి అనుకున్నాను. సో ఏ స్క్వేర్ 196, బి స్క్వేర్ 49. అదేవిధంగా 2ab వాల్యూ చూడండి. 2 × ఏ అంటే 14, బి అంటే 7 = ఎంత వస్తుంది చూడండి. ఎంత వస్తుంది? 196 వస్తుంది. ఎస్, ఇదైనా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి.
లేదా సింపుల్గా నాకు టైం లేదంత ఉన్నప్పుడు ఇక్కడ 2 × 7 14, 14 × 14 196. 196 ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే 1 డిజిట్ వదిలేసి పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్ రావాలి, ప్లస్ ఇక్కడ మాత్రం 2AB వాల్యూలో 1 డిజిట్ వదిలేసి రాయాలి. సో ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది, అందుకే దీన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను నేను. రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఓకేనా. రైట్. ఇప్పుడు 154 తీసుకుంటాను నేను. సపోజ్ 154 స్క్వేర్ నాకు కావాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను డివైడ్ చేసుకుంటాను. 154 అనేది పెద్ద నెంబర్ కాబట్టి నాకు డిఫికల్ట్, ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫికల్ట్ కాబట్టి నేనైతే డివైడ్ చేసుకుంటాను. ఓకేనా. ఎట్లా డివైడ్ చేసుకుంటాం? 15 గాను అదేవిధంగా 4 గాను డివైడ్ చేసుకుంటాం. ఓకేనా. చేసుకున్నప్పుడు ఇది ఏంటిది? ఇది ఏ. ఓకేనా. ఇది బి. సో ఇది మీకు అర్థం కావడానికి నేను అంత డివైడ్ చేసి ఇక్కడ ఏ అని ఇక్కడ బి అని నేను రాస్తున్నాను, కానీ మీరు చేసేటప్పుడు అయితే మీరు కూడా స్టార్టింగ్ చేసేటప్పుడు ఇట్లా రాసుకోవాలి. కానీ మీరు ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తూ ముందుకు పోతూ ఉంటే వన్స్ అపాన్ ఏ టైం ఏదో ఒక టైంకి మీరు ఇవన్నీ స్కిప్ చేయాలి. ఏని డిలీట్ చేసేయాలి, సో ఈ స్లాష్ని డిలీట్ చేసేయాలి. ఓకేనా. సో డైరెక్ట్ ఇది బ్రెయిన్లోనే పెట్టుకోవాలి. ఏ అని, ఇది బి అని. సో 15 స్క్వేర్ ఎంత? 225 అని. 4 స్క్వేర్ ఎంత? 16 అని. సో 2AB కదా, 2 4 = 16, సారీ 2 4 = 8, 8 × 15 ఎంత? ఆ వాల్యూ ఇక్కడ రాసేసి ఎడిషన్ చేసి తీసేసేయాలి. ఓకేనా. రైట్. సో అందుకని మీరు అట్లా చేయాలి కొన్ని రోజులు అయిన తర్వాత. ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం 154 స్క్వేర్. రైట్. 15 గాను అది 4 గాను మనం డివైడ్ చేసుకుంటాం. ఓకేనా. రైట్. చూడండి ఇప్పుడు ఏ స్క్వేర్ ఎంత? 15. ఇది ఏ వాల్యూ, సో ఇది బి వాల్యూ. రైట్. 15 స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ అంటే 15. 15 స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్ ఎంత? 15 స్క్వేర్ 225. బి స్క్వేర్ ఎంత? 16. ఒక డిజిటే ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ రావాలి ఖచ్చితంగా. ఓకేనా. రైట్. ఇక్కడ 2 డిజిట్స్ రావాలి, కానీ 2AB వాల్యూ మాత్రం ఇక్కడ 1 డిజిట్ వదిలేసి రాయాలి. ఓకేనా. రైట్. చూడండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి. 2 4 = 8, 8 15 = 15 ఎందులు ఎంత? 120. 15 6 = 90, 15 ఎందులు ఎంత? 120. సో 120. ఓకేనా. సో ఈ 2 4 = 8 అండ్ 8 15 = 120. ఓకేనా. సో ఈ 120ని ఇక్కడ 1 డిజిట్ వదిలేసి రాయాలి. ఇక్కడ 1 డిజిట్ వదిలేసి 0 2 1 120 రాయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి. 6 1 5 + 2 7, 2 + 1 3 అండ్ దిస్ ఇస్ 2. సో 2 3 7 1 6 అనేది 154 నంబర్కి స్క్వేర్. ఇది 154 స్క్వేర్కి వాల్యూ అనేది ఇది. ఓకేనా. రైట్. అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి వరకు. సో ఇక్కడ ఏమైనా ఇంకా మీకు కావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. సో క్లారిటీగా చెప్తాం. సో ఇటువంటివి బ్యాంకింగ్ ఎగ్జామ్లో కానీ, రైల్వే ఎగ్జామ్లో, SSC ఎగ్జామ్స్లో చాలా చాలా క్రూషియల్ ఇవి. సో ఓకేనా. ఏ నంబర్ స్క్వేర్ అయినప్పటికీ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడానికి టైం తీసుకుంటున్నాం, కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తూ అది టైంని చాలా రెడ్యూస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. అదేవిధంగా ఇది ఏంటంటే యూనివర్సల్ మెథడ్, మనం ఏ నెంబర్కైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది. సో ఓకేనా. సో కొంతమంది కొన్నిటికి నంబర్స్ ఎండ్స్ విత్ 5. సో 15కి 25 6 35 దానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఓకేనా. సో ఇట్లాంటివి మనం మేము చెప్పట్లే కాబట్టి డైరెక్ట్గా యూనివర్సల్ మెథడ్ ఏ నెంబర్ అయినా తీసుకొచ్చి పెట్టండి మీరు. ఇదే మెథడ్ అప్లై చేసేసి ఆన్సర్ని బయటికి తీసేయాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు 4 డిజిట్కి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు 4 డిజిట్, అది కూడా హైయెస్ట్. చూడండి ఇంత పెద్ద నెంబర్ వరకు మనం టచ్ చేస్తున్నాం. రైట్నా. రైట్. ఓకే. రైట్. ఇప్పుడు నేనేం తీసుకుంటానంటే, సో 1023. సో ఈ నెంబర్కి నాకు స్క్వేర్ కావాలి. రైట్. సో ఇలాంటప్పుడు నేను పేరింగ్ ఎట్లా చేసుకోవాలనేది 2 డిజిట్కి చేసుకుంటాను నేను. ఓకేనా. 10కి ఒక విధంగా, 23కి ఒక విధంగా. ఓకేనా. రైటా. రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రిక్, ఇక్కడ ఏంటిదంటే మెయిన్ రూల్ ఏంటిదంటే
చూద్దాం రండి. కొంచెం స్పేస్ సరిపోవట్లేదు, కొంచెం ఇక్కడ రాసుకుంటాను నేను. 10కి ఒక పేరింగు, 23కి ఇంకో పేరింగ్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూద్దాం. సో 10 స్క్వేర్ ఎంత? 10 స్క్వేర్ 100 కదా. ఎస్, 100 ఇక్కడ. అదేవిధంగా 23 స్క్వేర్ ఎంత? 23 స్క్వేర్ అనేది 529. ఓకేనా, ఎట్లయినా మీకు స్క్వేర్ అనేది 25 వరకు ఎట్లాగో మీరు నేర్చుకోవాలి. ఏ విధంగా నేర్చుకుంటారు అనేది అది అనవసరం, కానీ ఖచ్చితంగా అవి మీరు బై హార్ట్ చేసుకుంటారా, మీరు ఎట్లా మీ బ్రెయిన్లో పెట్టుకుంటారు అనేది దట్ ఈస్ అప్ టు యూ. సో ఖచ్చితంగా మీరైతే అది గుర్తుపెట్టుకొని ఉండాలంతా. సో 25 తర్వాత మనకు కొంచెం ఇబ్బంది వస్తుంది కాబట్టి దానికోసమని మనం చేస్తున్నాం. ఓకేనా, రైట్. సో ప్రతిదీ ఇవన్నీ ఫార్ములాస్ పెట్టి మనం ఇది చేయాలంటే చాలా కష్టం కాబట్టి కొన్ని అయితే మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఓకేనా, రైట్. 10 స్క్వేర్ ఎంత? 100. నెక్స్ట్ 23 స్క్వేర్ ఎంత? 23 స్క్వేర్ అనేది 529. సో కానీ మనం ఇక్కడ 2 డిజిట్కి పేర్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ 2 డిజిట్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 4 డిజిట్స్ రావాలి. ఖచ్చితంగా 4 డిజిట్లు 1 2 3 ఉంది, ఇంకో డిజిట్ కావాలి. ఏమీ లేదు ఇక్కడ కాబట్టి 0 అనేది పెట్టుకుంటాను. ఓకేనా, సో ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చేసినాం, ఒకటే డిజిట్ ఉంది. సపోజ్ 15 స్క్వేర్ ఉంది. ఓకేనా, సో ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్కి పేరింగ్ చేస్తున్నప్పుడు మనకు ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25 కదా. సో ఇక్కడనేమో ఒక డిజిట్ ఉన్నప్పుడు ఇక్కడనేమో 2 డిజిట్స్ ఉన్నాయి, అవునా కదా. సో అందుకని ఇక్కడనేమో ఇక్కడ 23లో 2 డిజిట్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అనేది 4 డిజిట్స్ ఉండాలి. అందుకని 4 డిజిట్స్ పెట్టుకున్నాం మనం. ఓకేనా, రైట్. 4 డిజిట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏ స్క్వేర్ వచ్చింది, బి స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు 2ab వాల్యూ 2ab రావాలి. ఓకేనా, సో 2ab రావాలంటే 2 ఇంటూ ఏ వాల్యూ 10, అదేవిధంగా బి వాల్యూ 23. ఇలాగైనా చేయండి, లేదంటే నేనైతే ఇట్లా చేస్తాను. ఓకేనా, 23 2 ఇంటూ 23, 2 ఇంటూ 23 46, 46 ఇంటూ 10, 46 ఇంటూ 10 460. ఓకేనా, సో చూద్దాం ఇది. ఓకేనా, 23 ఇంటూ 10 230, 230 ఇంటూ 2 230 ఇంటూ 2 460. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 460. సో ఈ 460ని మనం ఎట్లా రాయాలి ఇక్కడ అంటే, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 డిజిట్స్ అనేది ఇక్కడ వదిలేసి మనం రాయాలి ఆ 460ని. ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఏముండదు. ఓకేనా, రైట్. 0 6 4, రైట్. ఇప్పుడు ఎడిషన్ చేయండి, యాడ్ చేయండి. ఓకేనా, 9, ఇది 2, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 4, ఇక్కడ 0, ఇక్కడ 1 అంటే 1023 1023 స్క్వేర్ నంబర్కి వాల్యూ అనేది 1046529. ఓకేనా, 1046529. ఓకేనా, సో ఇది 2ab వాల్యూ. క్యాలిక్యులేటర్లో మీరు కొట్టి చూడండి, ఇదే వస్తుంది. ఓకేనా, సో చూసారా, మనము 2 డిజిట్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. అదేవిధంగా 3 డిజిట్స్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. సో అదేవిధంగా 4 డిజిట్స్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. చూడండి, దీనికన్నా మించిన క్యాలిక్యులేషన్ అనేది, దీనికన్నా మించిన స్క్వేర్ అనేది ఏ ఎగ్జామ్లో రాలేదు, ఇప్పటి వరకు. ఓకేనా, సో దట్ ఈస్ ది మెయిన్. సో అట్లా అనుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి, అంతే కానీ సో ఈ నెంబర్కి వస్తుందా, ఆ నెంబర్కి వస్తుందా, ఇంత పెద్ద నెంబర్కి కూడా నాకు కావాలంటే అది యూజ్లెస్ థింగ్ అండి అది. ఓకేనా, ఎగ్జామ్ పేపర్లో మనకు ఎట్లుంది, ట్రెండ్ ఎట్లా నడుస్తుంది, సో ఎన్ని డిజిట్స్ వరకు అడుగుతున్నారు, ఇంతవరకు అడిగారు. ఓకేనా, 4 డిజిట్స్ వరకు అడగలేరు ఇంతవరకు. ఓకేనా, ఏదో వరస్ట్ కేసులో అట్లాంటి కేసెస్లో పడితే పడవచ్చు, కానీ ఛాన్సెస్ లేవు అట్లా పడడానికి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 డిజిట్స్ 3 డిజిట్స్ అండ్ 4 డిజిట్స్కి అయిపోయినాయి. మనకు ఏ నెంబర్ ఇచ్చినా చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నంబర్స్ ఎండ్స్ విత్ 5. సో దానికి కూడా ఒక స్క్వేర్లో ఎట్లా ఉందో ఆ షార్ట్ కట్ ట్రిక్ మీకు చెప్పేస్తాను.
సో అది కూడా నేర్చుకోండి, ఓకేనా. రైట్. సో అందుకని మీకు మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ బ్యాచ్ అనేది కంప్లీట్ ఫ్రీ వస్తుంది మనకు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ అప్లోడ్ అవుతానే ఉంటాయి, ఓకేనా. ఆ సిలబస్ కూడా నేనైతే మీకు ఇస్తాను. సో కొంచెం నాకు టైం కన్స్టెంట్ అనేది ఉంది కాబట్టి కొంచెం ఒక 2-3 డేస్ టైం తీసుకొని ఆ సిలబస్ ఏంది, ఆ క్యాలిక్యులేషన్ బ్యాచ్లో మనం ఏమేమి నేర్పిస్తాము, ఆ సిలబస్ ఎట్లుంది అసలు ఏంటిది అనేది క్లియర్గా నేనైతే మీకు ఇస్తాను. సో అది చూసిన తర్వాత మీరే సర్ప్రైజ్ అవుతారు, ఓకేనా. సో మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ అంటే రైల్వే ఎగ్జామ్లో క్యాలిక్యులేషనే గేమ్ చేంజింగ్. అర్థమెటిక్ ఎవరికి రాదండి, అందరికి వస్తుంది అర్థమెటిక్. ప్యూర్ మ్యాథ్స్ కూడా అందరికి వస్తుంది. ప్రాబ్లం ఏంటిదంటే ఆ పేపర్ని మనం ఇన్ టైంలో ఫినిష్ చేయకపోవడం అనేది బిగ్ ప్రాబ్లం, ఓకేనా. సో అది ఎస్ఎస్సిలో అయితే చాలా డేంజర్. 1 అవర్లో ఎగ్జామ్ కంప్లీట్ టైర్ 1 అయిపోతుంది కాబట్టి అసలు క్యాలిక్యులేషన్ ఎంత స్పీడ్ ఉండాలా, అంత స్పీడ్ ఉంటేనే మనం ఆ పేపర్ని క్లియర్ చేయగలము. సో అటెంప్ట్ కంప్లీట్గా మనం క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలం, ఓకేనా. రైల్వేలో కూడా అరిథమెటిక్, బ్యాంకింగ్లో అయితే మరీ ఘోరంగా, ఓకేనా. సో కాబట్టి ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం అయితే ఇక్కడ మ్యాక్సిమం పెన్ ఫ్రీ విధంగానే ఉంటుంది. మనం నో పెన్ అండ్ నో పేపర్ తోటే మనం క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేస్తాము, మ్యాథ్స్ టు మ్యాథ్స్, ఓకేనా. ఇవి బేసిక్ క్యాలిక్యులేషన్స్ అండి. సో ఇవి బేసిక్ క్యాలిక్యులేషన్స్ అయిపోయిన తర్వాత మెయిన్ క్యాలిక్యులేషన్. సో బేసిక్ క్యాలిక్యులేషన్ ఈజ్ డిఫరెంట్ దెన్ మెయిన్ క్యాలిక్యులేషన్, ఓకేనా. సో మెయిన్ క్యాలిక్యులేషన్ ఏంటిదంటే మనకు ఎగ్జామ్లో అరిథమెటిక్ క్వశ్చన్స్లో డైరెక్ట్ 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఓకేనా. కంప్లీట్ క్వశ్చన్స్ని మనం అన్నీ పెన్నుతోటి క్యాలిక్యులేషన్ చేయకుండా మల్టిప్లికేషన్ రూల్స్ అని, డివిజిబిలిటీ రూల్స్ అని, అదేవిధంగా లాస్ట్ డిజిట్ రూల్ అని, లాస్ట్ 2 డిజిట్స్ రూల్ అని, ఓకేనా. సో ఇట్లాంటివి పెట్టి మనము డైరెక్ట్గా మనం ఆన్సర్ అయితే తీస్తాము, ఓకేనా. సో ఇది మెయిన్, ఇవన్నీ అంటే మెయిన్ క్యాలిక్యులేషన్లో ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి, ఓకేనా. అప్రాక్సిమేషన్ మెథడ్ అని, ఓకేనా. సో ఇవన్నీ చాలా ఉంటాయి, సింగిల్ డిజిట్ వంటి. సో కాబట్టి వీడియోస్ని ఫాలో అయితే అవ్వండి, ఎందుకంటే మనం రెగ్యులర్ చేస్తాం ఇప్పటి నుంచి కాబట్టి, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటిదంటే ది స్క్వేర్స్ ఎండ్స్ విత్ 5 అది కూడా కంప్లీట్ చేసేసుకుందాం, ఓకేనా. రైట్. సో ఏంటంటే స్క్వేర్స్ ఎండ్స్ విత్ 5, ఓకేనా. చూడండి, సో మ్యాథమెటిక్స్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో మాత్రం 200 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు. సో ఎస్ఐలో స్టూడెంట్స్ అనేది 200 క్వశ్చన్స్ని మనం ఆ ఇన్ టైంలో ఫినిష్ చేయాలంటే చాలా ఇబ్బంది కాబట్టి, సో ఇవన్నీ మీరు యూజ్ చేసినట్లయితేనే ర్యాంక్ అనేది తెచ్చుకుంటారు, ఓకేనా. సో చూద్దాం రండి. స్క్వేర్స్ ఎండ్స్ విత్ 5 అంటే 15 స్క్వేర్ ఎగ్జాంపుల్, ఓకేనా. 25 స్క్వేర్, ఓకేనా. 35 స్క్వేర్, 45 స్క్వేర్. సో ఇవి అన్నట్టు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 స్క్వేర్ తీసుకుంటా, 15, ఓకేనా. సో దీనికి కూడా నేను పేరింగ్ చేసుకుంటా, ఓకేనా. రైట్. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా స్క్వేర్లో 5 తోటి స్క్వేర్స్ ఎండ్స్ అవుతున్నప్పుడు సో మనకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది, అంతే తప్పించి వేరే దేనికి యూజ్ అయితే అవ్వదు, ఓకేనా. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇక్కడ చూడండి 5 ఉంది కదా, 5 స్క్వేర్ చేయండి. ఇది 5 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 25 వస్తుంది, ఓకేనా. రైట్. 25. ఇక్కడ 1 ఉంది కదా, రైట్. ఈ 1 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటిది, 1 తర్వాత వచ్చే నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ 2 వస్తుంది, ఓకేనా. 2. సో ఈ 1ని 2ని మల్టిప్లైడ్ చేయండి ఇంటూ 1 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 2, 1 × 2 2, కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి. సో 225. సో 15 స్క్వేర్కి ఆన్సర్ 225, రైట్, ఓకేనా. రైట్. నెక్స్ట్ అదేవిధంగా 25కి చూద్దాం రండి. సో 25 స్క్వేర్, ఓకేనా. 25 స్క్వేర్ చూద్దాం రండి. 5 స్క్వేర్ ఎంత, సేమ్ అదేవిధంగా చూడండి, ఓకేనా. 5 స్క్వేర్ ఎంత, 25, రైట్. 25. 2 ఉంది కదా, సో ఈ 2కి ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్ వచ్చేది 3 వస్తుంది. 2 తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా రావాలి, 3 వస్తుంది. సో ఈ 2ని 3ని మల్టిప్లైడ్ చేయాలి. 2 × 3 6 కదా. సో ఈ 6ని ఇక్కడ రాయాలి. సో 625, రైట్. సో 25 స్క్వేర్ = 625, రైట్. నెక్స్ట్ 35 చూద్దాం, ఒక రైట్. 35 స్క్వేర్, ఓకేనా. రైట్. చూద్దాం 5 స్క్వేర్ ఎంత, దీని మీద టార్గెట్ పెట్టండి. 5 స్క్వేర్ 25, రైట్.
సో 3 ఉంది కదా, 3 తర్వాత వచ్చే ఇమీడియట్ నెంబర్ ఎంత 4. సో 3కి 4కి మల్టిప్లై చేయండి, ఇంటూ చేయండి. 3 × 4 12. ఆ 12ని ఇక్కడ రాయండి, 1225. సో 35 స్క్వేర్కి నంబర్ అనేది 1225 వస్తుంది. ఓకేనా? ఎస్, రైట్ అండి. నంబర్ ఎండ్స్ విత్ 5 కూడా మనం నేర్చుకున్నాం ఇప్పుడు. సో ఇంకోటి ఏంటిదంటే నెక్స్ట్ వీడియోలో, అది కూడా మనకు ఈ వీడియో రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ఏంటిదంటే మనము డెసిమల్లో ఉండేటువంటి డెసిమల్లో ఉండే నెంబర్స్కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా డెసిమల్లో అంటే చెప్తాను, ఒక్క నిమిషం. రైట్, డెసిమల్లో ఉన్నటువంటి నెంబర్కి స్క్వేర్ ఫైండ్ అవుట్ ఎట్లా చేయాలంటే అది కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాం. సో ఈ వీడియో అయితే మనం ఇక్కడితోటి మనం ఎండ్ చేస్తున్నాం. సో ఓకేనా, చాలా లెంత్ అయిపోయింది నాకు తెలిసి ఇప్పుడు. సో సపోజ్ 15.5 స్క్వేర్ ఉంది, 15.65 స్క్వేర్ ఉంది, 87.51 స్క్వేర్ ఉంది. సో ఇటువంటి నంబర్స్కి మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా, సో దీనికోసం నెక్స్ట్ వీడియో మీరు వాచ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఏంటిదంటే స్క్వేర్లు నియరెస్ట్ 100కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్, 100కి ప్లస్లో ఉన్నటువంటి, అంటే 101 నుంచి 125 వరకు. ఓకేనా, 101 నుంచి 125 వరకు. ఓకేనా, అదేవిధంగా 100కి తక్కువలో ఉన్నటువంటి 100 to 75 వరకు. ఓకేనా, ప్లస్ ఇంకోటి 50 ప్లస్ స్క్వేర్స్, 50 మైనస్ అంటే 50కి దాటి 50 ప్లస్ 51 to 75 వరకు. అదేవిధంగా 50 నుంచి 25 వరకు. ఓకేనా, రైట్. సో ఇవి షార్ట్కట్ ట్రిక్లో మనం నేర్చుకుంటాం నెక్స్ట్. సో ఇవి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి A² B² 2ABలో ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. కానీ కొంతమందికి ఇవి కూడా ఇష్టం కాబట్టి ఇవి కూడా మనం చెప్తాం ఇక్కడ. ఓకేనా, ఇవి కూడా ఇష్టం కాబట్టి ఇవి కూడా చెప్తాం. ఓకేనా, సో దీని తర్వాత ఇది మెయిన్ స్క్వేర్స్ మనం నేర్చుకున్నాం కాబట్టి ఇది డెసిమల్లో స్క్వేర్లు ప్లస్ ఇవి 100కి దగ్గరలో 50కి దగ్గరలో ఉన్న స్క్వేర్లు. ఇంతకుముందు 2 డిజిట్ స్క్వేర్స్, 3 డిజిట్ 4 డిజిట్స్ వరకు నేర్చుకున్నాం. ఓకేనా, సో స్క్వేర్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇదే, ఇంతవరకే ఉంది. ఓకేనా, 2 డిజిట్స్ 3 డిజిట్స్ అండ్ 4 డిజిట్స్. అదేవిధంగా డెసిమల్లో ఉన్న స్క్వేరు, అదేవిధంగా నియరెస్ట్ టు 100, నియరెస్ట్ టు 50 ఈ స్క్వేర్లు ప్లస్ రూట్లో ఉన్నటువంటి, ఓకేనా, అండర్ రూట్లో ఉన్నటువంటి స్క్వేర్. ఓకేనా, రూట్లో వాల్యూస్ వస్తారు కదా, సమ్ వాల్యూస్ ఇక్కడ ఇస్తారు కదా, ఇవి ప్లస్ అదేవిధంగా రూట్లో డెసిమల్కి సంబంధించినటువంటి స్క్వేర్లు. సో ఓకేనా, ఈ 4 టాపిక్స్ 1 2 3 4 డెసిమల్ స్క్వేర్ ప్లస్ డెసిమల్ రూట్లో స్క్వేర్ రూట్. ఓకేనా, స్క్వేర్ రూట్లో డెసిమల్, అదేవిధంగా స్క్వేర్ రూట్లో ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్. ఓకేనా, స్క్వేర్ రూట్లో ఎగ్జాక్ట్ వాల్యూది, డెసిమల్ వాల్యూది, అదేవిధంగా అప్రాక్సిమేషన్ వాల్యూది. ఇవన్నీ ఇంతవరకు నేర్చుకుంటే కంప్లీట్ స్క్వేర్లో మీరు ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా సిలబస్ అయితే ఇది, స్క్వేర్కి సంబంధించినటువంటి సిలబస్ ఇది. సో ఈ స్క్వేర్కి సంబంధించినటువంటి సిలబస్ మనం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా క్యూబ్కి సంబంధించింది నేర్చుకుంటాం. ఓకేనా, సో క్యూబ్లలో కూడా ఎగ్జాక్ట్ క్యూబు, అప్రాక్సిమేషన్ క్యూబు, డెసిమల్ క్యూబు, అదేవిధంగా క్యూబ్ రూట్లలో ఉండేటువంటి క్యూబ్స్ అవన్నీ నేర్చుకుంటాం మనం. ఓకేనా, సో రైట్. సో అదేవిధంగా థ్యాంక్ యూ. అంటే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫోర్స్ అయితే ఏమీ లేదు, ప్రెషర్ కూడా ఏమీ లేదు, మీకు నచ్చితేనే. ఓన్లీ దిస్ ఈస్ ది మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ ఛానల్. సో దీంట్లో వేరేవి అయితే ఏమీ రావు. ఓకేనా, కాబట్టి ఎప్పుడో ఏమైనా నోటిఫికేషన్స్ అట్లాంటివి ఏమైనా వస్తాయి అంతే తప్పించి వేరేవి అయితే రావు. కాబట్టి మ్యాథ్స్ అండ్ రీజనింగే కంప్లీట్ వీడియోస్ దీనిపైన వస్తాయి. కాబట్టి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే నో ప్రాబ్లం అయితే ఏం లేదండి. సో కానీ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే పెట్టండి, ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ వస్తుంది కదా నెక్స్ట్ వీడియో చేయడానికి. సో అందుకనే చెప్తున్నాను, రైట్. సో క్యాలిక్యులేషన్ అనేది 0 to హీరో అయితే మనం చేస్తాం దీంట్లో. ఓకేనా, మనం టేబుల్స్ నుంచి పట్టుకొని 1 2 నుంచి పట్టుకొని టేబుల్స్ నుంచి తీసుకొని
అన్ని డెసిమల్ నెంబర్ నుంచి, ఎడిషన్ నుంచి, సబ్ట్రాక్షన్. సో ఇక్కడ మనం వీడియోస్ ఎందుకు పెడుతున్నామంటే ఎట్లా అసలు రీచ్ ఎట్లుందో దానికోసమని పెడుతున్నాం, ఓకేనా. కానీ ఇది సిలబస్ అయితే స్టార్ట్ చేయలే నేను, ఓకేనా. కొంచెం రీచ్ ఎట్లా వస్తుందో దాన్ని బట్టి ఒక సిలబస్ అయితే తయారు చేసింది నేను, ఓకేనా. కంప్లీట్గా ఎడిషన్ నుంచి, సబ్ట్రాక్షన్ నుంచి, ప్లస్ మైనస్లు ఎట్లా, డివైడ్ ఎట్లా, మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలి, రూట్లలో ఉంటే ఎట్లా చేయాలి, డెసిమల్లలో ఉంటే ఎట్లా చేయాలి, ఓకేనా, క్యూబ్లలో ఉంటే ఎట్లా చేయాలి. సో ఇవన్నీ చాలా నీట్గా సిలబస్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను, ఓకేనా. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పోతుంది మీకు, రైట్. చాలా డీటెయిల్గా, చాలా నీట్ అండ్ క్లియర్గా మనకు సిలబస్ అయితే రెడీ ఉంది. సో ఎవ్రీడే మనం ఒక టాపిక్ నేర్చుకుంటూ వెళ్ళిపోతాం అన్నట్లు, ఓకేనా. ఎడిషన్లో డెసిమల్లలో ఉంటే ఎట్లా చేయాలి, మైనస్లలో ఉంటే ఎట్లా చేయాలి, ఓకేనా, ఇంటూ, డివైడ్లలో, స్క్వేర్లలో, ప్లస్ ఏంటిది మళ్ళీ ఇది సింగిల్ డిజిట్, డబల్ డిజిట్, మల్టిప్లికేషన్ రూల్స్ అని. సో క్యాలిక్యులేషన్స్ ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయో అన్ని టెక్నిక్స్ క్లియర్గా నేనైతే నేర్చుకొని పెట్టుకున్నాను. మీకు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు రెడీ అయితే లైక్ కొట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చేస్తేనే కదా మనకు వీడియో మీకు ఏమైనా పోస్ట్ చేస్తే మీకు వస్తుంది, ఓకేనా. రైట్, ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్, ఉంటాను.